నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్లో 110వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సకు స్విచ్ ఆన్ కార్యక్రమం విజయవంతం. పుట్టుకతో మూగ చెవిటిగా ఉన్న చిన్నారికి వినికిడి ప్రపంచాన్ని పరిచయం చేసిన డాక్టర్ రాజేష్ వేపూరి పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్లో మరో అరుదైన వైద్య మైలురాయి నమోదైంది. ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన 110వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అనంతరం ఆ చిన్నారికి స్విచ్ ఆన్ ఇంప్లాంట్ యాక్టివేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం పాతకోటి గ్రామానికి చెందిన శ్రీ పాతకోటి శ్రీను వారి కుమారుడు పుట్టుకతోనే మోగ చెవిటితనంతో బాధపడుతున్నాడు. చిన్నారి వినికిడి సమస్యను గుర్తించిన కుటుంబ సభ్యులు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్లో డాక్టర్ రాజేష్ వేపూరిని సంప్రదించారు. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చిన్నారికి పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ వేపూరి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్లో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 110 శస్త్రచికిత్సలను సుమారు 99% విజయవంతమైన ఫలితాలతో ఎటువంటి ప్రధాన సమస్యలు లేకుండా పూర్తి చేశామని తెలిపారు. తాజాగా నిర్వహించిన 110వ శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైనదని ఆయన వివరించారు. సాధారణంగా చెవి లోపల ఉండే కాక్లియా 3 టర్న్స్లో ఒక టర్న్ పూర్తిగా మూసుకుపోయి ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా ఇంప్లాంట్ అమర్చినట్లు తెలిపారు. ఇందుకోసం అమెరికా నుంచి తెప్పించిన 1.25 కోట్ల విలువైన హై ఎండ్ సర్జికల్ మైక్రోస్కోప్, 10 లక్షల విలువైన అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్ సిస్టమ్ ఉపయోగించినట్లు తెలిపారు. అనంతరం శస్త్రచికిత్స గాయం పూర్తిగా మారిన తరువాత నిర్వహించిన స్విచ్ ఆన్ కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఇంప్లాంట్ను యాక్టివేట్ చేయగానే ఇప్పటి వరకు నిశ్శబ్ద ప్రపంచంలో ఉన్న చిన్నారి తొలిసారిగా శబ్దాలను గ్రహించి ఆశ్చర్యానికి గురై ఏడవటం ప్రారంభించింది. ఈ దృశ్యం కుటుంబ సభ్యులతో పాటు వైద్య బృందాన్ని కూడా కదిలించింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ వేపూరి మాట్లాడుతూ స్విచ్ ఆన్ అనేది చికిత్సలో అత్యంత కీలకమైన దశ అని తెలిపారు. పిల్లలు తొలిసారి శబ్దాలను విన్నప్పుడు భయపడటం లేదా ఏడవటం సహజమని, అది వారు వినికిడి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న తొలి సంకేతమని తెలిపారు. అనంతరం క్రమం తప్పకుండా మ్యాపింగ్, స్పీచ్ థెరపీ, హీరింగ్ ట్రైనింగ్ చేయించడం ద్వారా పిల్లలు సాధారణంగా మాట్లాడే స్థాయికి చేరుకుంటారని, ఇందులో తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని సూచించారు. చిన్నారి తండ్రి శ్రీ పాతకోటి శ్రీను మాట్లాడుతూ తమ కుమారుడికి పుట్టుకతోనే వినికిడి సమస్య ఉందని, ఇతర ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు సుమారు 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారని తెలిపారు. అయితే డాక్టర్ రాజేష్ వేపూరిని సంప్రదించగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ₹1 ఖర్చు లేకుండా విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఇప్పుడు స్విచ్ ఆన్ కార్యక్రమం ద్వారా తమ కుమారుడికి వినికిడి ప్రపంచాన్ని పరిచయం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ రాజేష్ వేపూరికి, డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ లక్షల రూపాయల ఖర్చుతో కూడిన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ, ఎల్ఓసి, ఈఎస్ఈ, హెచ్ఎస్ మరియు వివిధ ఆరోగ్య బీమా పథకాల ద్వారా అర్హులైన రోగులకు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. సౌండ్స్ ఇవ్వడం వల్ల తను ఏడవటం అలాంటివి స్టార్ట్ చేస్తాడు. అదిగోండి చాలా సౌండ్ రావడం మూలాన ఆ పిల్లకి అది ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఆ సౌండ్ అనేది వినిపించడం ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు సౌండ్ వినటం మూలాన పిల్ల ఏడుస్తుందండి. అంటే ఈ పిల్ల ఏడవటం అంటే మనం అంతా నవ్వదగ్గ సందర్భం ఇది.
ఎందుకు అంటే గనక ఆ పిల్ల ఏడుపు అనేది అర్థం ఏంటంటే మొట్టమొదటి సౌండ్ విని ఆ సౌండ్కి తట్టుకోలేక పిల్ల ఏడుస్తుంది. ఇప్పటి వరకు మోగ ప్రపంచంలో ఉంది ఈ పిల్ల, ఇప్పుడు ఈ పిల్ల ఏడుస్తుంది. అది కూడా చూడండి. అంటే రకరకాల బిహేవియర్స్ మెల్లిగా ఒక రోజు 4 రోజులు పట్టిద్ది తను మన ఇదిలోకి రావటానికి. ఈ సౌండ్స్ ఏంటి, ఎలా ఏంటి అనేది ఇప్పటి నుంచి ఈ పిల్ల వింటం మొదలైద్దండి. నెక్స్ట్ స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరిగిద్దండి. థెరపీ ఇస్తే పిల్ల మాట్లాడిద్ది. ఇవి గ్రాఫ్స్ అండి. ఇవన్నీ ఇదంతా స్టిమ్యులస్ ఇచ్చాం మనం ఇక్కడ. ఇదిగోండి. మనం లోపల ఒక ఇంప్లాంట్ అనేది ఆల్రెడీ సర్జరీ. మామూలు మాది మార్కాపురం జిల్లా. అయితే మాది దేవరాంధ్ర మండలంలో పాదం గ్రామం. మేము ఫస్ట్గా 3 years ఉన్నప్పుడు పాపకి మామూలు మాకు తెలిసింది మాటలు రావని. అప్పుడు మేము మామూలు మా ఎమ్మెల్యే ఆయన గౌతమ్ రాజు అని పాకనాటి, ఆయన ద్వారా విజయవాడ వెళ్ళాము. వెళ్తే ఆ సార్ అక్కడ చూపించాడు, చూపించి ఎక్స్రేలో చూపించాము. అయితే ఇక్కడ పలానా సార్ ఉన్నారమ్మా, రాజేశ్వర సార్, ఆయన కాడికి వెళ్దాము. వెళ్తే ఆ సార్ మనకి ఖచ్చితంగా ఇది చేస్తాడంటే మేము ఆ సార్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇంక ఈ హాస్పిటల్లో చూపించుకున్నాము. చూసుకుంటే సారు మాకు మామూలు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మా పాపకి పునర్జన్మ ఇచ్చారు. ఫ్రీగానే చేశారు. ఇప్పుడు వయసు అవ్వకుండా సారు ఫ్రీగానే చేశారు. మాకు ఇప్పుడైతే ఇక్కడ అంతా బాగానే ఉంది హాస్పిటల్లో. మామూలుగా అయితే 6 లక్షలు అయింది అన్నారు. మేము సార్ని కలిసినాక లేదమ్మా నేను బాగానే చేస్తాను, ఇబ్బంది లేదు మీకు, ఫ్రీగానే అన్నారు. కార్డు మీద చేయించాము, ఆరోగ్యశ్రీ కార్డు మీద. ఇప్పుడు సక్కర్ అయితే మాకు బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రముఖులకు, పత్రికా విలేకరులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే పుట్టుకతో చెవిటి మూగు ఉండే పిల్లలకి అవసరమైనటువంటి శస్త్రచికిత్స. ఇవి దాదాపు ఇప్పుడు మనం పల్నాడు ప్రాంతంలో మరియు పరిసర జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ రావటం, ఈ సక్సెస్ఫుల్గా మనం 110వ కేసు ఈరోజు మనం కంప్లీట్ చేయటం జరుగుతోంది. కంప్లీట్గా ఈ 110 మందిలో 99% సక్సెస్ రేట్తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ సర్జరీస్ నిర్వహించడం, అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా పునర్జన్మ లాంటిది ఈ ఆపరేషన్. అంటే వాళ్ళకి వినికిడి అనేది మళ్ళీ తిరిగి రావటం. మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్లో వినికిడి ఒకటి. ఈ వినికిడి తిరిగి రావటంతో వాళ్ళకి మళ్ళీ మాట కూడా తిరిగి రావటం జరుగుతుంది. సో ఇటువంటి మనం క్లిష్టమైనటువంటి ఎంతో నైపుణ్యం మరియు ఎంతో ఎక్విప్మెంట్ అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ మనం ఇక్కడ నర్సరావుపేటలో మన పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా వీరికి ఆరోగ్యశ్రీ అయితేనేమి, మన ఎన్టీఆర్ వైద్య సేవ అయితేనేమి, అదేవిధంగా ఎల్ఓసి విధంగా కానీ, ఈఎస్ఐ కార్డు ద్వారా కానీ, ఇటువంటి అన్ని రకాల స్కీమ్స్ ద్వారా కూడా అతి తక్కువ ఖర్చుతో వీరందరికి కూడా నాణ్యమైనటువంటి వైద్యం మనం తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అంటే మనం ఆపరేషన్ అయిపోయి బాబుకి వినికిడికి సంబంధించినటువంటి పరికరం అమర్చి స్విచ్ ఆన్ ద్వారాగా మొదటి మాట వినేటువంటి ప్రక్రియ ఈరోజు జరుగుతోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం ఈఎన్టీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ రాజేష్ వేల్పూరి గారు మీకు ఆ కేసు గురించి డీటెయిల్స్ వివరిస్తారు. స్పీచ్ థెరపీ ఇప్పించాలండి. థెరపీ ఇప్పించకపోతే మాత్రం మళ్ళీ పిల్లకి మాటలు రావండి. థెరపీ ఇప్పించాల్సింది ఈ తల్లిదండ్రి బాధ్యత. అర్థమవుతుందా పాతకోటి సీను? గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట, పిడుగురాళ్ళ. ఇవాళ మనము గత 3 సంవత్సరాల నుంచి మన కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది అంజిరెడ్డి హాస్పిటల్లో 4 ఏళ్ల నుంచి చేస్తున్నామండి మనం ఇక్కడ వచ్చేసేసి. సో ఫస్ట్ కేసుగా మొదలైంది, ఇది 110వ కేసు దాకా రీచ్ అయ్యామండి. చేసిన ప్రతి కేసు చాలా చక్కగా ఉన్నారు పిల్లలు వచ్చేసేసి. ఆపరేషన్ అయిన తర్వాత వినికిడి వస్తుంది, తద్వారా మాటలు కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. స్టేట్ వైడ్గా ఉన్న ప్రతి జిల్లా నుంచి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ 110వ కేసు గురించి ఎందుకు డిస్కస్ చేద్దామని చెప్పి మనం మీ ముందుకు రావటం ఎందుకంటే కనుక ఇది కాంప్లికేటెడ్ కేసు అయిందండి.
అంటే ఇప్పుడు స్వతహాగా కాక్లియా అనే ఆర్గాన్లో 3 రకాల టర్న్స్ అనేవి ఉంటాయి. ఈ పిల్లకి వచ్చేసేసి అందులో ఒక టర్న్ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉంది. అది మూసుకుపోయినా కానీ మనం ఆపరేట్ చేయటం జరిగింది. ఆపరేట్ చేసిన తర్వాత ఇవాళ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనే దానికి రావటం జరిగింది. మొదట వచ్చేసేసి ఒక కేసు నుంచి మొదలయ్యి 110వ కేసు వరకు రీచ్ అయ్యామండి. అందుకొరకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో డీల్ చేయడం జరుగుతుంది. అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సరావుపేటలో వచ్చేసేసి అట్ ద సేమ్ టైం మనం స్పెసిఫిక్గా 100 కేసులు అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద మైక్రోస్కోప్ కూడా తెప్పించామండి. యుఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ తెప్పించారు. అది వచ్చేసేసి 1,25,00,000 పట్టిందండి. జస్ట్ ఏంటంటే కనుక 100 కేసులు అయిపోయినాయి అని చెప్పేసి మనం నెంబర్స్ ఇంకా బాగా చేస్తున్నాం అన్నట్లుగా ది బెస్ట్ ఇవ్వాలి, కాంప్లికేటెడ్ కేసెస్ వస్తే డీల్ చేయాలని చెప్పేసి అట్లాంటి మైక్రోస్కోప్ ఒకటి తేవడం జరిగింది. డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా అన్ని అప్డేట్ చేసేసామండి. డ్రిల్లింగ్ సిస్టమ్స్ కూడా ఏంటంటే కనుక అరౌండ్ 10 lakhs ది డ్రిల్లింగ్ సిస్టమ్స్ వాడుతున్నాము. ఇట్లా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఇతర దేశాల్లో ఉన్నాయో అట్లాంటి ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర మనం వాడటం జరుగుతుందండి. సో ఇట్లాంటి కేసెస్ ఏ ఉన్నా కానీ 100కి 100% మన అంజిరెడ్డి హాస్పిటల్స్లో న్యాయం చేస్తాం. అట్ ద సేమ్ టైం అన్ని రకాల ఈఎన్టీ సర్వీసెస్ అద్భుతంగా ఇస్తామండి. ఇక్కడ ఒక్కొక్క ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవలో అయితే ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, లేకపోతే ఇన్సూరెన్సెస్ అయితే కనుక ఇన్సూరెన్సెస్లో అయితేనేంటి దాంట్లోనే కానివ్వండి, లేకపోతే అన్ని రకాల స్కీమ్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో మీ ద్వారా అందరికీ రీచ్ అయితే కనుక ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సేవలు కానివ్వండి, అదర్ అడ్వాన్స్డ్ ఈఎన్టీ సర్వీసెస్ కానీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. ఈ పాప స్విచ్ ఆన్కి ఇంకా పిలవటానికి ముఖ్య కారణం వచ్చేసేసి మనకి చాలా పెద్ద కాంప్లికేషన్ ఎదురైనా కానీ కిడ్ ఈజ్ వెరీ ఫైన్. అందుకని అందరినీ మనం కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట. ఈ పాపకి స్విచ్ ఆన్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాం అంటే ఇప్పుడు మనం ఇంప్లాంట్ అనేది పెట్టిన తర్వాత ఇంప్లాంట్ వెనకాలంతా హీల్ అంటే ఇప్పుడు మనకి తగ్గిపోయిన తర్వాత అంటే ఈ పుండు కానీ అంటే మన కుట్లు ఇవన్నీ వేస్తాం కదండి, ఆ పుండు అంతా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇంప్లాంట్ని యాక్టివేట్ చేయాలి. లోపల ఇంప్లాంట్ పెట్టాము, దాన్ని యాక్టివేట్ చేస్తేనే కదా సౌండ్ వినిపించేది వాళ్ళకి. అది యాక్టివేట్ చేయాలంటే పుండు అంతా హీల్ అయిన తర్వాతే మనం యాక్టివేట్ చేయగలిగేది. లేకపోతే కనుక ఆ నీరు అది ఉండటం మూలాన ఇంప్లాంట్ యాక్టివేట్ అవ్వదు. ఆ ఇంప్లాంట్ యాక్టివేట్ చేసే ప్రోగ్రామ్నే స్విచ్ ఆన్ అంటాం. ఇక్కడ స్విచ్ చేసాం, స్విచ్ చేయగానే పిల్లకి వినికిడి మొదలైపోయింది. అందుకని స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనేది దీని పేరండి. సో ఈ పిల్లకి ఇప్పుడు అది పెట్టంగానే పిల్ల యాడ్ అవటం కానీ, లేకపోతే కనుక అట్లా బ్లింక్ అవ్వటం కానీ ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండిద్ది ఇప్పుడు ఇది స్విచ్ ఆన్ చేయంగానే. ఎందుకంటే కొత్తగా ఈ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది ఈ పిల్ల వచ్చేసేసి. ఇప్పటి వరకు ప్రపంచం అంతా మోగ ప్రపంచం అనుకుంటుంది. ఈ కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇచ్చేదే సడన్ గా బ్లింక్ అవటం కానివ్వండి, యాడ్ అవటం కానివ్వండి, నవ్వటం కానివ్వండి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి రండి.